ఏంట్రా ఇదంతా? అంతా తెలిసిరా, బయట చెప్పారా? థ్యాంక్స్ రా. ఎలా రా? రూబేషా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తాను. ఎలా ఉంది? బాగుంది. నీకోసమే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేశాను. బజార్లో కొన్ని ఎలా అబద్ధం ఆడుతున్నాడు చూడు వీడు. కృష్ణ రే, నువ్వు ఎప్పుడెళ్ళావు యూఎస్కి? పాస్పోర్ట్ చూపించు. ఏంటిదో కాన్సరింగ్ దేని చూసినట్టు షాక్ అయిపోతున్నారు. రిలాక్స్. రే, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నన్ను చూసి భయపడుతున్నావని. నిన్ను కొడదామని నీ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడే ఉంటావన్నారు. వస్తే నువ్వు ఇక్కడే సోచ్ చెప్తూ ఉన్నావు. సరే, అవన్నీ వదిలే. చూడు, 15 నిమిషాలు కొట్టి వెళ్ళిపోతా, ఓకేనా? ఇదిగో, నేను నిన్ను కొట్టాను. అవును. దానికి నీ ఫ్రెండ్ నన్ను కొట్టాడు. కొట్టాడు, అంతే, అయిపోయింది. దాంతో దీన్ని ఆపుండొచ్చుగా. మరి ఏం పీకుతోను నా ఫ్రెండ్ మీద మనుషులతో అటాక్ చేయించావరా? నిన్ను కొడితే దానికి నొప్పిగా ఉంది, దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? రే, 10 రోజులు ప్రేమించుకుని 11 రోజులు విడిపోయే మీకే ఇంత నొప్పిగా ఉంటే 10 రోజులు గొడవ పడ్డా కూడా 11 రోజులు చూడగానే వచ్చి వాటేసుకుంటూ ఉంటాడే నా ఫ్రెండ్. వాడి మీదకి మనుషులు పంపించావే, నాకెంత బాధగా ఉంటుంది. ఏయ్, నీకు నాకే సమస్య? సౌమ్య ఏం చేశాడే? వాడికి మనుషులతో కొట్టించాడు. అరే, అబ్బా, నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువైందే. నువ్వు చెప్పేవని నేను ఇంకా నమ్ముతాను అనుకుంటున్నావా? దీన్ని ఎప్పుడైతే ఆ బాత్రూంలో ఈ వెతతో చూసానో మొత్తం అంతా అప్పుడే అయిపోయింది. చూడు, పెళ్లి తర్వాత ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే అది మాత్రమే అక్రమ సంబంధం కాదు. ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరికి హోప్ ఇస్తారు కదా, అది కూడా అక్రమ సంబంధమేనే. ఇంతకుముందు నేను చూసినప్పుడల్లా పేజీలు పేజీలుగా కవితలు రాయాలనిపించేది. ఇప్పుడు నేను చూస్తుంటే 10 బీప్ సాంగులు రాసి ఒకే టైంలో విడుదల చేద్దాం అనిపిస్తుంది. కాకపోతే ఒకటి, కోర్టు కేసును తిరగాలని చూస్తున్నాను. కానీ నీకోసం సూసైడ్ చేసుకుందామని చూశాను చూడు, నాకు బుద్ధి లేదే. నాకు మాత్రమే కాదు, లవ్ కోసం సూసైడ్ చేసుకునే ప్రతి కుర్రాడికి బుద్ధి లేనట్టే. సౌమ్యగాడికి ఏం కాలేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను, లేదంటే పిండేసి ఉండేవాడిని. ఇలా చూడు, ఇకెప్పటికి నీ మొహం చూడను. వీడితో సక్రమంగా. కృష్ణ, ఒక్క నిమిషం. నేను ఎందుకు ఇలా మారాను ఒక అమ్మాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నాకు ఇంకా అవమానంగా ఉంటుందని నేనేమీ మాట్లాడలేదు. లవ్ లో నీ అంత సిన్సియర్ గా నేను లేను. సారీ. ఆల్ ద బెస్ట్. విని, మా వాళ్ళందరికీ ఫోన్ చేసి విని ఏం చేస్తానో చూడు. మగాడివైతే ఒంటరిగా వెళ్ళి వాడిని కొట్టు, మనుషుల చేత కొట్టించుకో. ఇక్కడ నేను అడగకుండా ఏదైనా చేసావో. రిమైండ్ అయిన ఖైదీని 90 రోజుల తర్వాత బయటికి తీసుకురాగలం. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే హత్య చేసిన వాడు సరెండర్ అయ్యి ఫ్రెండ్ కి దీనికి సంబంధం లేదని చెప్పాలి. ఎందుకైనా మంచిది మీ ఫ్రెండ్ ని జైల్లో వెళ్ళి చూసిరండి.